46వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 46. మేము అమ్మ ఒక్కొక్క ముక్క చదువుదాం, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. మేము సమానులమని నన్ను ఆగుదాం. మేము సమానులమని నన్ను ఎవనికి అర్థమైందండి మీకు? పాస్టర్ గారు బాధ కొత్తగా ఉందా అమ్మా? మేము అని ఉందా లేదా అక్కడ? ఇప్పుడు ఈ దేవుడు పై వచ్చిన నిన్ను ముందు వచ్చే వరకు ఎత్తుకునేవాడని నేనే అన్నాడా? నేనే 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 అన్నీ నేనే అన్నాడా? మరి 6వ వచనం వచ్చేటప్పటికి అదేంటి మేము సమానులమని. ఎవరు సమానులు? మేము అని అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరూ సమానమే. ఇక్కడ మేము అన్న దగ్గర త్రియేక దేవుడిని యాడ్ చేసుకోవచ్చు మనం. మేము సమానులమని, మళ్ళీ ఏకత్వం వచ్చేసింది ఏంటి? మేము అన్నాడు, మళ్ళీ ఇక్కడ నేను అన్నాడా లేదా? బైబిల్ని మీరు అర్థం చేసుకుంటూ చదవాలి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వేరు కదా, ముగ్గురు ఒక్కటే. అందరు మీకు బాగా తాటిపండు చూశారు? తాటిపండు తిన్నారు ఎప్పుడైనామ్మా? అందులో టెంకలు ఉంటాయా? 3 2 ఉంటాయి. పండు అంతా కలిసి తాటిపండు అంటారా? 3 టెంకలు తాటిపండు అంటారా? 3 కలిస్తే